ఎలా ఉన్నావు? బాగున్నా. నాన్నమ్మ ఎలా ఉంది? బాగుంది. శివశ్రీ శాతకర్ణి. నాన్నగారి పేరు. వీణ్ణి అసలు చూడలేదుగా మీరు. కడుపును పడగానే యుద్ధం అని చెప్పి వెళ్ళిపోయారు. మా పట్టపురానికి మన పెళ్లి రోజు కానుక. కలకంటి కంట కన్నీరుండకూడదు. తమరెటూ దగ్గరుండరు, ఏవైనా ఉండనిద్దరు. అమ్మయ్యో, ఇన్ని గాయాలే. మగనానికి గాజులందం, మగాడికి గాయాలందం. పోయి పోయి నిలువెత్తు యుద్ధాన్ని కట్టుకున్నానే, ప్రారబ్ధం. ఈ యుద్ధం ముద్దులాటకి సిద్ధం. అయ్యో నా తండ్రి, బిడ్డ కాకలేసిందండి. బంగారు తండ్రి, లేదు 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 లేదు. అయ్యో, ఆకలేసిందా నాన్న? మాతృత్వానికి మగతనానికి దేహాత్మలతో ఆకలి తీర్చడం. ఆహా, ఆడవాళ్ళది ఎంత సంస్కారం. పడతుల సంస్కారాలు మీకు పడగదిలోనే గుర్తొస్తాయిలే. ఏంటో అలక? ఏం లేదులేండి. ఏం కావాలి వాసిష్ఠి? ఆ పాత రోజులన్నీ కావాలి. ఇస్తారా? అంటే ఈ యుద్ధాలకు వెళ్ళేవారు కాదు. నేను మనసిచ్చిన శాతకర్ణి మళ్ళీ నాకు కావాలి. నా కోసం మామూలు మనుషుల మారువేషంలో మా రాజ్యం వచ్చినోడు సామాన్యుడు కదా. పెద్దల్ని ఎదిరించి పెళ్లాడదామంటే తీరా మహారాజులా వచ్చి పెద్దల్ని బెదిరించి మరీ పెళ్లాడినోడు. అర్థమైంది. ఉదయాన్నే సిద్ధంగా ఉండు. దీనికి సరదాగా సామాన్యుల్లా సంచరించొద్దాం. సంతలకు వెళ్దాం, వింతలు చూద్దాం, మళ్ళీ చిన్నపిల్లలు బాబుదాం. నమ్మదగ్గ మాటలే. శాతకర్ణి. ఇలా యువరాజు పులోమావి గురించి మహారాణి వారికి ఇంకా చెప్పలేదు దేవదత్త. సావకాశంగా చెప్పాలి. తల్లి కదా. యువరాజు నాకు నేర్పిస్తున్నాడు మహారాజా. రండి కానివ్వండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నహపాణుడు తొందరపడకముందే యుద్ధానికి సన్నద్ధం కావాలి. కొంతకాలం ఇలాగే ఉండిపోతే ఎంత బాగుండు. ఇంకా నయం, సౌరాష్ట్ర నహాపానుడు బతికిపోడు. మళ్ళీ యుద్ధమా? అది చెప్పొద్దులేండి. ఈ కాసేపైనా మన మధ్యకి యుద్ధాన్ని రానికండి. అవిగా గాజులు, రండి కొని పెడదురు. వాసిష్ఠి, మన పులోమావి ముందు వాడికి ఏదైనా తీసుకెళ్ళాలి. ఈ బొమ్మ ఎంతరా అబ్బాయి? 2 కర్షాపణాలు. బిడ్డ కోసం మిమ్మల్ని ఇస్తున్నట్టుంది. వేగరం తల్లి, దుకాణం సర్దుకోవాలి. ఇవిగో. అయ్యో, ఆ నాన్న మీద ఎవరున్నారో తెలుసా? శాతకర్ణి ప్రభు అమ్మ. ఏం ప్రభువో ఏంటో, నాణాల మీద
దేవుళ్ళ బొమ్మలు ఉండాలి కానీ ఇలా ఆయన బొమ్మలు వేయించుకోవటం ఏంటో. ఏంటమ్మా మాటలు? కింద పడేసింది కాగా మా రాజుగారు కూడా మాకు దేవుడితో సమానం. కళ్ళకత్తుకో కళ్ళకత్తుకో. మీరు కూడా. కదమ్మా కథ మొదలైంది. ఏం కదా? సత్రం దగ్గర శాతకర్ణి ప్రభువుల కథ చెప్తున్నారు. అమరావతి రాజు కొడుకు కోట్లింగాలో పుట్టాడట. సరే సరే రండి రండి. పెళ్లి రోజు రమ్మని కబురంపారు. మోసం. పిల్లవాడిని తీసుకోవడానిక? మీ మాట మీ ఇష్టం, కానీ నా బిడ్డ నా కష్టం. ఎలా ఇచ్చేస్తారు? నేను మాట ఇచ్చింది వస్తానని కానీ ఇస్తానని కాదే. బిడ్డడు నీ కష్టం, నా రక్తం. నీలో ఉన్నంత వరకే మీ రక్తం. అది నాలో ప్రాణం పోసుకుంది, నాది. పసిపిల్లాన్ని యుద్ధానికి తీసుకెళ్తానంటున్నారే, మీరు తండ్రేనా? వాసిష్ఠి, 9 నెలలు కష్టపడి కడుపు చించుకుని కంటే కదా తెలిసేది. నా బిడ్డ నేను పంపను. పంపి తీరాలి. మహారాజుగా ఆజ్ఞాపిస్తున్నాను. హిరణ్య, ఆగండి. నా భర్తనే కాదంటుంటే మధ్యలో ఈ మహారాజు ఎవరు? ఇప్పుడే వీడిని తీసుకుని అమరావతి వెళ్ళిపోతున్నాను. హిరణ్య, నా బిడ్డ పులమా, నా బిడ్డ. తల్లిగా 9 నెలలు మోసి నీ బరువు దించుకున్నావు. తండ్రిగా నా ప్రాణం పోయేంత వరకు తన బరువు మోస్తూనే ఉంటాను. పులోమావి కేవలం నాకు గొరువు పెట్టే కొడుకు మాత్రమే కాదు, భావి భారత చక్రవర్తిగా శాతవాహనుల జ్యోతిని నా తర్వాత కూడా వెలిగించవలసిన వారసుడు. వదులుకుంటానా? పోగొట్టుకుంటానా? ఒక బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డను యుద్ధానికి తీసుకెళ్తున్నారు. మీరు మనిషినా? మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మన బిడ్డ ఆ నహపాలుడి దగ్గర బందీగా ఉన్నాడు. అటు చూడు, శాతకర్ణి తన బిడ్డని కూడా యుద్ధానికి తీసుకెళ్తున్నాడు. నేను వెళ్ళి అతనితో యుద్ధం చేయమంటావా? నాన్నగారు మేము యుద్ధానికి వెళ్తున్నాము కదా, నన్ను ఇంతవరకు యుద్ధానికి తీసుకెళ్ళలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా తీసుకుని వెళ్తున్నారు? శత్రువుకి నిన్ను చూడాలనుందట. అన్న ఎందుకంట? ప్రాణం పోయే ముందు పసిపిల్లల్ని చూస్తే మంచిదట. పాప మనకి పిల్లలు లేరంట. శాతకర్ణి సేనకు దారిస్తున్నారు. నా బిడ్డకి ఏమైనా అయితే నేను బ్రతకను. మన యువరాజుల్లో ఏ ఒక్క ప్రాణానికి హాని జరిగినా సాధించిన సామ్రాజ్యాలన్నీ ఆ బిడ్డ తల్లికి ధారపోసి ప్రాణత్యాగం చేసుకుంటానని ప్రమాణం చేశాడు. ఈ యుద్ధం నా కోసమో నా బిడ్డ కోసమో కాదు, అందరి బిడ్డల కోసం. వాడు మీ పులోమావిని అడిగాడన్న కసితో కత్తి కట్టారు. అదే మీ బిడ్డ వాడి బందీగా ఉంటే మీరు ఈ సాహసం చేయగలరా? కసే కారణమైతే కథనంలో నేనుంటే చాలు మిత్రమా. నా బిడ్డ అవసరం లేదు. నహపాలుడి బందీలుగా మీ యువరాజులున్నారు. మీ మహారాణుల పుత్రశోకంతో నా శత్రుశేషం తీర్చుకోలేను. ఈ శాతకర్ణి మాతృత్వానికి దాసుడు. నా బిడ్డతో వెళ్తాను. మీ యువరాజుల్ని మీకు అప్పగిస్తాను.
శాతవాహన సేన వింధ్య పర్వతాలను దాటింది. వింధ్యని దాటాడా? ఎలా? మరి సామంతులు ఏం చేస్తున్నారు? శాతకర్ణి సేనలు సౌరాష్ట్రలోకి ప్రవేశించాయి మహారాజా. మామగారు మీరు ఇలా శాతకర్ణి నమ్మి ధైర్యం ఉంటే నడవాలి, లేదా ధైర్యానికి దారివ్వాలి. మన యువరాజు క్షేమంగా తిరిగి రావాలని భగవంతుని ప్రార్థించు. నహపాలుడితో యుద్ధానికి శాతకర్ణి బయలుదేరాడు. ఎవడి చావు ఎవడి చేతుల్లో ఉందో వాడి చావు నా చేతుల్లో ఉంటుంది. ప్రభు, మీతో కత్తి కలిపేందుకే కాదు, మాట కలిపేందుకైనా సమవుజ్జీ కావాలి. వారు భృత్యులు, మేమున్నాం కదా. మాకు సమానుండి కనగలిగే తల్లిదండ్రులు ఇంతవరకు ఈ భూమి మీద పుట్టలేదు హిరణ్య. బిడ్డను అడిగింది నన్ను, బదులు చెప్పాల్సింది నేను.